నందమూరి కుటుంబంలోనే కాదు కొణిదెల కుటుంబంలోనూ ఇదే సీన్ ఇటీవల రిపీట్ అయింది. అన్నదమ్ముల మధ్య విభేదాలు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. నిజంగా వారి మధ్య విభేదాలున్నాయా? నందమూరి ఫ్యామిలీలోనే కాదు కొణిదెల కుటుంబంలోనూ ఇదే సీన్ ఈ మధ్య కనిపించింది. అబ్బాయి రామ్ చరణ్ ఆడియో ఫంక్షన్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. దీంతో మెగా ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతకాలంగా చిరు పవన్ ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. రచ్చ ఆడియో ఫంక్షన్ ఈ విభేదాల్ని మళ్లీ బయటపెట్టిందనే ప్రచారం ఊపందుకుంది. పవన్ ఊళ్ళో ఉన్న ఫంక్షన్ కి రాలేదని ఒక ఆంగ్ల పత్రిక ఏకంగా పెద్ద స్టోరీనే ప్రచురించింది. దాంతో కలకలం రేగింది. రామ్ చరణ్ నటించిన రచ్చ ఆడియో వేడుకలు మార్చి 11న హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో వైభవంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి మెయిన్ గెస్ట్ గా విచ్చేసిన ఈ ఫంక్షన్ కి పెద్ద ఎత్తున అభిమానులు విచ్చేశారు. अब बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा. ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ కట్టింగ్ ఎక్కువ. రచ్చ అంటే ఏంటో తెలుసు. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. ఆడియో లాంచ్ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. రచ్చ పాటల వేడుకల్లో చిరంజీవి తన కుమారుణ్ణి ప్రశంసలతో ముంచెత్తాడు. అభిమానులు ఆనందాలతో కేరింతలు కొట్టారు. ఏదైనా సరే దాన్ని బయటికి చెప్పుకుని పని ఎగ్గొట్టమో లేదా పని పోస్ట్ పోన్ చేసుకునే మనస్తత్వం లేదు అంటానికి నిన్న మొన్న కూడా మళ్ళీ తనకి అనుకోకుండా డాన్స్ లో ఒక పెక్యులర్ మూమెంట్ లో అంటే జంప్ అయ్యి కాలు ట్విస్ట్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు సరిగ్గా హిప్ జాయింట్ దగ్గర మజిల్ టేర్ అయ్యి నడవలేని పరిస్థితిలో నిన్న మొన్న ట్రీట్మెంట్ తీయించుకుంటూ కొంచెం వేళ బెటర్ అయ్యింది. సో తను వెంటనే మళ్ళీ నా మూలంగా సినిమా షూటింగ్ ఆగిపోతుంది, ఎలా వెళ్ళాలని తను వర్రీ అవుతుంటే ఇవన్నీ చూసుకుంటే నేను సమాధానం చెప్పలే పరిస్థితి. నేను ఒకప్పుడు నేను ఇలాగే చేశాను, ఇలాగే అనుకున్నాను, ఇలాగే చేసేవాడిని. కానీ ఆ తర్వాత అభిమానులు పవన్ కళ్యాణ్ ఎక్కడంటూ అడగడం, దానికి చరణ్ ఇచ్చిన సమాధానంతోనే అసలు తంట వచ్చిపడింది. పవర్ స్టార్ గురించి మీరందరూ అడుగుతున్నారని తెలుసు. ఆడియో ఫంక్షన్ ముందుగా 4వ తేదీన ఫిక్స్ చేశారు. అది పోస్ట్ పోన్ అవడం వల్ల ఆయన ఒక కమిట్మెంట్ తో అమెరికాకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన వాళ్ళు సాయంత్రం 6 o'clock నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు. బట్ మిమ్మల్ని అందరినీ డెఫినెట్ గా మిస్ చేస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్లాడని చరణ్ అనడం
ఆ తర్వాత వెంటనే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తమ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని ట్విట్టర్ లో పేర్కొనడంతో రచ్చ మొదలైంది. రచ్చ ఆడియో ఫంక్షన్ జరిగిన మన్నాడే టైమ్స్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. పవన్ ఊళ్ళోనే ఉన్నాడని, ఎక్కడికి వెళ్లలేదని తేల్చింది. ఆ పత్రిక కథనానికి గబ్బర్ సింగ్ దర్శక నిర్మాతలు వెంటనే కౌంటర్ ఇచ్చారు. రచ్చ ఆడియో ఫంక్షన్ వెళ్ళడం కుదరట్లేదు, బికాస్ రేపు నుంచి క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందని చెప్పి నేను ట్విట్టర్ లో ట్వీట్ చేశాను. చేయగానే ఇమీడియట్ గా హీరో లేకుండా క్లైమాక్స్ షూటింగ్ ఏంటి అని చాలా మంది మెసేజ్ పెట్టారు. బేసిక్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా 2 ట్వీట్ కూడా చేశాను. నేను క్లైమాక్స్ 20 స్కార్పియోలతో చిన్న షూటింగ్ జరుగుతుంది. సో 20 స్కార్పియోలతో తీసే సీన్కి హీరో నాకు అవసరం లేదు, పవర్ స్టార్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్ టుమారో షూట్ అని పెట్టాను. ఎందుకంటే ఆయన లేరు, ఆయన ఊళ్ళో లేరు, ఇన్ఫాక్ట్ కంట్రీలోనే లేరు. అందుకు రేపు నుంచి ఆయన లేకుండా మిగిలిన పోర్షన్ అంటే కొన్ని పత్రికలు వాళ్ళ ఊహాలకి వాళ్ళ ఇష్టంలో రాసిన దానికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే డైరెక్టర్ ఏం షాట్ తీసినా కూడా బయటకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 20 స్కార్పియోలు వెంటనే ఏమైనా నడలేదు కదా, హీరో లేని వర్క్, హీరో లేకుండా క్లైమాక్స్ లో వర్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తున్నాం, దాంతో స్టార్ట్ చేస్తున్నాం. ఒక ఆంగ్ల పత్రికలో మా హీరో పవన్ కళ్యాణ్ గారు రచ్చ ఆడియో ఫంక్షన్ రాలేదు, ఊళ్ళో ఉండి రాలేదు అని రకరకాల కథలు రాయటం, అలాగే మా డైరెక్టర్ గారు ట్వీట్ చేశారు రేపటి నుంచి క్లైమాక్స్ అని, ఆయన ఊళ్ళో రావటం ఏంటి, ఇట్లాంటి ఊహాగానాలు తెలియకో రాయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు పొడుసుపోయన్న ప్రచారం ఇప్పటిది కాదు. గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన అనంతరం జరిగిన పరిణామాల నుంచి పవన్ అన్నయ్యకి దూరంగా ఉంటున్నాడని పుకార్లు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించాడని, అప్పటి నుంచే వారి మధ్య దూరం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశాడు. కాంగ్రెస్ వల్ల పంచెలూరు కొడతానని పవర్ స్టార్ చేసిన ప్రచారం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాను తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేయడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోయాడట. దాంతో ఆ సమయంలోనే వీరి మధ్య విభేదాల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే పవర్ స్టార్ పంజా సినిమా ఆడియో ఫంక్షన్ కి మెగా హీరోలు ఎవరూ రాలేదు. నీ చుర 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 చుప్పులే పంజా సల 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 ఉప్పిరే పంజా నర నరమున నెత్తురే పంజా అణు అణువున సత్తువే పంజా అదు పెరగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా పెదవంచున మౌనమే పంజా పదునకు ఆలోచనే పంజా చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా ఎక్కువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంజా అది గెలవాలి అసలైన గుండెగా. కానీ ఎప్పటికప్పుడు మెగాస్టార్ తమ మధ్య అంతా బానే ఉందని చెప్తూ వస్తున్నారు. మొన్న మధ్య జరిగిన రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో అంతా సర్దుకుందని భావించారు. మళ్లీ రచ్చ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ రాకపోవడంతో వీరి విభేదాల గురించి రచ్చ మొదలైంది. తనదైన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి యూత్ లో ఒక మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. జయాపజయాలకి సంబంధం లేకుండా అతనికి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు పవన్ ఒంటరయ్యాడేమోనని మెగాభిమానులు బాధపడుతున్నారు. అందుకే రచ్చ ఆడియో ఫంక్షన్ లో అభిమానులు పవర్ స్టార్ ఎక్కడ అంటూ చరణ్ ని ప్రశ్నించారు. ఇన్ని ఊహాగానాలు రేగుతున్నా, ఇంత ప్రచారం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ వీటిపై స్పందించడం లేదు. వీటికి బ్రేక్ వేసే ప్రయత్నం చేయడం లేదు. దాంతో మెగా డివైడ్ గురించి మెగా డిస్కషనే జరుగుతోంది.
ఇటు కొణిదెల కుటుంబంలోనూ అటు నందమూరి కుటుంబంలోనూ విభేదాలు ఇలా మరోసారి ఆడియో ఫంక్షన్ల రూపంలో బయటపడ్డాయి. ఇటు ఈ బాబాయి అబ్బాయిల మధ్య అటు వారి కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలు వీలైనంత త్వరగా సమసిపోవాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. మళ్లీ అందరూ కలిసిపోతే చూడాలని అటు నందమూరి ఇటు కొణిదెల ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.